శంకరమంచి గారు, మరి ఈ వారం తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అబ్బో చాలా బాగున్నాయమ్మా. 6 గ్రహాలు రక్షిస్తున్నాయి. 6వ రాశిలో రవి, జన్మచంద్రుడు, ద్వితీయ గురువు, పంచమ శుక్రుడు, తృతీయ శనికేతువులు. అత్యంత అనుకూలమైన కాలం ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా కొంతకాలం జరుగుతుంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. అదృష్ట యోగం ఉన్నది. అధిక శాతం శుభయోగాలున్నాయి. క్రమంగా విజయం సాధిస్తారు. పట్టుదలతో పనిచేయండి. విశేష ధనలాభం ఉన్నది. సత్యనిష్టతో ముందుకు సాగండి. కీర్తి లభిస్తుంది. మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా తిరుగులేని ఫలితం వస్తుంది. మరియు బంగారు భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. సౌభాగ్య సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు కార్యరూపాన్ని ఇస్తాయి. పదవీ లాభం ఉంది. ప్రతిభ విశేషంగా ఉంటుంది. స్థిరమైన మంచి పనులు చేయడం ద్వారా ఉత్తమ జీవితం లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయం ఒకటి ఇప్పుడు మేలు చేస్తుంది. 6 గ్రహాలు సహకరిస్తున్నప్పుడు ఎటు చూచిన గ్రహ బలము విజయాన్ని, సంతృప్తిని, కార్యసిద్ధిని, లక్ష్యాన్ని ఇవన్నీ కూడా ప్రసాదిస్తాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునే వైపుగా మన దృష్టికోణం ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, మన పనుల తీరులో కూడా అక్కడ చైతన్యం ఉండాలి. అప్పుడే ఇవి ఫలిస్తాయి. మరి గ్రహ బలాన్ని మరింత పెంచుకోవడానికి వీరు పఠించవలసిన స్తోత్రాలు ఏంటంటారు? ఇష్టదేవత ధ్యానము మనసులో చేసుకుంటే చాలు. వీరు దర్శించవలసిన ఆలయం? 6 గ్రహాలు యోగిస్తున్నాయి కదా, ఇష్టదేవత దర్శనం సరిపోతుంది. మరి వీరు చేయవలసిన దానాలు ఏంటి? పంచమంలో బుధుడు ఉన్నప్పుడు ఆలోచనల్లో మార్పు కలుగుతుంటుంది కాబట్టి మార్పు రాకుండా శాశ్వతమైన ఫలితాలకై పెసలు దానం చేయాలి. మరి చూశారు కదా, తులారాశి వారికి కోరిన కోరికలు కార్యరూపం దాల్చే సమయం కాబట్టి ప్రయత్న లోపం లేకుండా కృషి చేయమంటూ కూడా తెలియజేస్తారు.